డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియోకేర్ ఇంటర్నేషనల్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు ఒక టెక్నిక్ చెప్పారు, ఫీలింగ్ దాంతోపాటు ఎమోషన్, ఈ రెండు గనక ఎప్పుడైతే SFT ఆ టెక్నిక్ ఆ రెండు గనక అంటే ఆ మూడు గనక ఒకటే చోట ఇదైతే దాన్ని రిజల్ట్ వేరే ఉంటుంది. నిజంగా మనకు ఆకలేసినప్పుడు ఒక ఎమోషన్ వస్తుంది, దాన్ని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అది దొరికేంత వరకు మనం ఆగం, అసలు పట్టుకోగలుగుతాము. సో అంత గొప్ప లోపల ఉండేటువంటి ఒక్కొక్క ఇన్నర్ పొటెన్షియల్ బయట తీసేంత వీడియో ఇచ్చారు మీరు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో అని చెప్తున్నారు. నేను చెప్పబోయేది అంటే ప్రతి మనిషి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే ఈరోజు ప్రపంచంలో టాప్ సెలబ్రిటీస్ మనం కూడా చూసామండి. కేంబ్రిడ్జ్ డిక్షనరీ అంటే ఎక్కువగా వెతుకుతున్న గూగుల్ సెర్చ్ చేసిన పదం మేనిఫెస్ట్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ముందుగా నేర్చుకుంటే మన మీ కాంపిటేటర్స్ కన్నా మీరు ముందు ఉంటారండి. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఇక్కడ కొటేషన్ చెప్తా, జీవితంలో కొన్నిసార్లు అవసరం లేదు అనుకొని నేర్చుకుంటే అవి అవసరానికి పనికొస్తాయండి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బండి కొంటారు, కి ఎప్పుడు చాలామంది డూప్లికేట్ తయారు చేసుకుంటారు, పోయినప్పుడు డూప్లికేట్ కీ తయారు చేసుకుంటారు. అదే అది బాగా ఉన్నప్పుడు డూప్లికేట్ కీ తయారు చేసుకుంటే బెస్ట్. రెండో కీ ఎప్పుడు ఎదుగుతారు? ఫస్ట్ కీ కనిపించినప్పుడు రెండో కీ ఎదుగుతారు. అదే రెండో కీ జాగ్రత్తగా ఫస్ట్ కీ ఉన్నప్పుడే పక్కన పెట్టుకుంటే ఈ కీ లేనప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నాకు లాస్ వచ్చినప్పుడు చూద్దాంలే, టైం ఉన్నప్పుడు చూద్దాంలే అని కాకుండా టైం ఉన్నప్పుడే నేర్చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అనమాట. అదే. సో ఈరోజు చెప్పబోయే వీడియోస్లో చాలా మంది తప్పు ఏంటంటే, ఇక్కడ చూడండి, ఎందుకు చాలామంది సక్సెస్ అవ్వరు, రాంగ్ మేనిఫెస్టేషన్ జరుగుతాయి అంటే చాలామందికి నాకే ఎందుకు రా బాబు ఇలా జరుగుతుంది అని, నేను ఎవరికి అన్యాయం చేయలే కదా అని అనుకుంటుంటారు. దీన్ని కర్మ గుర్తుపెట్టుకోండి, కర్మను కూడా మనం హీల్ చేసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక కర్మరా బాబు మన కర్మ అంతే, మన కర్మలో రాసి పెట్టింది కాబట్టి అనుకుంటారు. కానీ కర్మ కాదండి మెయిన్. ఇక్కడ అంటే మన థాట్ యొక్క పవర్ని మనం రాంగ్గా వాడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తుంటారు అంటే, ఇక్కడ చూడండి, ఎఫర్ట్, చాలామంది ఎఫర్ట్ పెడతారు బట్ రాంగ్ టూల్స్ వాడతారు. ఇక్కడ ఈ బోల్ట్ తిప్పాలి, దాన్ని మనం టర్న్ స్క్రూతో తిప్పాలి, రెంచ్తో తిప్పుతున్నాడు అతను. సో దిస్ ఇస్ అ రాంగ్ మేనిఫెస్టేషన్ అనమాట. చాలా మంది తప్పు అదే. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఇప్పాలో చెప్తాను కరెక్ట్గా. సో ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే, ఇప్పుడు మనకు తెలిసండి ఇప్పుడు అంతా కూడా చాలా మూవీ క్రేజ్లో ఉన్నారు. రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ కానీ, పుష్ప 2 కానీ, ఇలా రకరకాల అంతా కూడా అంటే మైండ్ మూవీ. అంటే అక్కడ సినిమా ఎలా అయితే హిట్ అయిందో అక్కడ మన సినిమా కూడా హిట్ అవ్వాలండి. గుర్తుపెట్టుకోండి, మన సినిమా, ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే హీరో క్రేజ్ ఎలా అయితే మారిపోతుందో, మన మూవీ హిట్ అయితే అయితే మూవీ అక్కడ ఎవరు చేస్తారని మన మైండ్లో తీసుకునే మూవీ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఈరోజు చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్లో ద వెరీ పవర్ఫుల్ మూవీ మైండ్ మూవీ హిట్ అయితే సక్సెస్. ఎలా మైండ్ మూవీ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నానండి. మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఒక ప్రొజెక్టర్ లాంటిది. ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ ఉందండి, ఈ ల్యాప్టాప్లో ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రొజెక్టర్లో వస్తుంది. ఇక్కడ అన్వర్ అని టైప్ చేస్తే అక్కడ అన్వర్ వస్తుంది, ఇక్కడ అమర్ అని టైప్ చేసి అనుకోండి అక్కడ కూడా అమర్ అనే వస్తుంది. అంటే ఒక్క లెటర్ తప్పైతే ఎలాగైతే అక్కడ స్క్రీన్ మీద మారిపోతుందో, మన బ్రెయిన్లో ఏదైతే మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటామో, బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటామో అది బయట జరుగుతుంటుందండి. అందుకే అవర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ ప్రొజెక్టర్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామింగ్ చేసుకుంటుంటామో, ఇప్పుడు క్యాలిక్యులేటర్లో 2+2 కొడితే 4 వస్తుంది. అదే క్యాలిక్యులేటర్ తయారు చేసినప్పుడు 2+2 3 అని ప్రోగ్రామింగ్ చేశారనుకోండి, కొడితే ఏమొస్తుంది? 3 వస్తుంది. మన బ్రెయిన్ని 90 రోజులు, జాగ్రత్త ఉన్న 90 రోజులు ఎలా అయితే ప్రోగ్రామింగ్ చేస్తామో అది అలాగే జరుగుతుందండి, ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే, సార్ ఆల్రెడీ క్యాలిక్యులేటర్ 2+2 4 కదా, చిప్ మార్చేద్దాం. లాన్ చిప్ మార్చేస్తే, సాఫ్ట్వేర్ మార్చేస్తే 2+2 3 కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చేసేదండి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఆ లాన్ ఉన్న చిప్ ఎలా మార్చుకోవాలి, సిమ్ ఎలా మార్చుకోవాలి, ప్రోగ్రామింగ్ ఎలా మార్చుకోవాలి, నా క్లాస్కి వచ్చిన తర్వాత బ్రెయిన్లో ఎటువంటి సిమ్ ఇన్సర్ట్ చేస్తే, బ్రెయిన్లో సిమ్, అవును బ్రెయిన్లో మిలియనర్ సిమ్ ఎలా ఇన్సర్ట్ చేస్తే మనకు డబ్బు వస్తే చెప్తానండి. అయితే ఇక్కడ బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ ప్రొజెక్టర్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ద వెరీ పవర్ఫుల్ థింగ్ ఇక్కడ మీరు తీసుకుంటే, ఎవ్రీ థాట్ ఏదో ఆలోచన ఉందో ఆ థాట్ ఒక బిలీఫ్ సిస్టమ్ తయారు చేస్తుంది అనమాట. దీన్నే రీల్ ఆఫ్ ఫిలిం అంటారు. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మీ అందరూ చూడండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇలా ఉందో ఇందులో ఇక్కడ చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగ చూసాం అనుకోండి, చాలామంది ఇలా చూస్తున్నాడు, ఒక అతను ఇలా చూస్తూ ఏం కనిపించట్లేదు, చూడమ్మా అక్కడ చూడు అంత అందంగా ఉందని ఎదురు చెప్తున్నాడు అనమాట. ఏం కనిపించట్లేదు. అప్పుడు వచ్చి చూసారట, ఎలా కనిపిస్తుంది, ఇక్కడ క్యాప్ ఓపెన్ చేయి అంటే ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తే ఎలా అయితే కనిపిస్తుందో, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత
మనలో ఉన్న అంటే చాలా మందికి ఈ క్యాప్ ఓపెన్ చేస్తాను అనమాట. ఆ క్యాప్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మనకి, అంటే మనకి లిమిటింగ్ బిలీఫ్స్. సింపుల్గా చెప్పాలంటే లిమిటింగ్ బిలీఫ్స్ అనే క్యాప్ ఓపెన్ చేస్తే ఎలా అబ్బా ఆడ వచ్చి క్యాప్ ఓపెన్ చేయబ్బా అంటే బాగా కనిపిస్తుందబ్బా అని అన్నాడు. సో ఇంకొక అతను వచ్చాడట, క్యాప్ ఓపెన్ చేసింది కానీ మసాగ్గా అవతల వ్యక్తి మసాగ్గా కనిపిస్తున్నారా అని అంటే వచ్చేసి ఇక్కడ గ్లాస్ మీద డస్ట్ ఉంది, ఆ డస్ట్ వల్ల అవతల వ్యక్తి మసాగ్గా కనిపిస్తున్నారు అనేసి అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలి, డస్ట్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే ఏంటి, మన మైండ్లో ఉన్న డస్ట్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి అందుకే చెప్తాను అనమాట. గ్లాస్ ఎంత క్లారిటీగా ఉంటే అవతల వ్యక్తి ఎలా కనిపిస్తారో మన మైండ్లో కూడా అంటే మన మేనిఫెస్టేషన్ బ్లూ ప్రింట్ ఎంత క్లియర్గా ఉంటే అంత బాగా కనిపిస్తుందండి. సో ఇది అంటే ఇది ఎంత కాస్ట్లీ అయినా గ్లాస్ కానీ గీతలు పడి లెన్స్ ఉందనుకోండి మనకు సరిగ్గా కనిపించదు. మొన్న కూడా ఒక గ్లాస్ వీడియో షూట్లో మనం చూసాం, సడన్గా ఒక పురుగు దూరిపోయింది, ఎంత డిస్టర్బెన్స్ అనిపించింది. అంత కాస్ట్లీలో పురుగు ఎంత చాలా చిన్నది కానీ చాలా డిస్టర్బ్ చేసింది షూట్ని. అప్పుడప్పుడు మన మైండ్లో కూడా పురుగు దూరుతుంది అనమాట, నెగిటివ్ థాట్ అనే పురుగు, ఫియర్ అనే పురుగు. ఆ పురుగు ఇంత కాస్ట్లీ కెమెరా ఎలాగైతే చిన్న పురుగు దూరిందో మన బ్రెయిన్లో కూడా చిన్న చిన్న పురుగులు దూరుతుంటాయి. సో దాన్ని ఎక్స్పర్ట్స్ అయితే రిమూవ్ చేయాలి, అంతేగాని మనం రిమూవ్ చేసాం అనుకోండి మొత్తం కెమెరా అంతా పోతుంది. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే చాలా జాగ్రత్తగా టెక్నికల్గా అది రిమూవ్ చేస్తాం అనమాట. ఎలాగా ఎన్ఎల్పి టెక్నిక్స్ వాడి, హిప్నటిజం టెక్నిక్స్ వాడి, మెడిటేషన్ టెక్నిక్స్ వాడి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీలో ఉన్న ఫియర్స్, ఫోబియాస్, అశాంతి ఇవన్నీ రిమూవ్ చేస్తామండి. అందువల్ల నేనేం చేస్తానంటే అయితే చిన్నప్పుడు ఇప్పుడంతా కాస్ట్లీ కెమెరాస్ వచ్చాయి, చిన్నప్పుడు మన కేసీఆర్ అంటే బాగా పాతకాలం సినిమాకి వెళ్తే రీల్ పెట్టేవారు అన్నమాట. రీల్ మనకు గుర్తుండొచ్చా, రీల్ వచ్చిందా, రీలే అని గెర్ర తిప్పేసి పాతకాలం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ సినిమాలు చూపించారు అనమాట. అప్పులప్పరావు సినిమాలో అప్పరావు రీల్ ఇవ్వనంటే క్యాసెట్ తెచ్చేవారు, మనకు కూడా చిన్నప్పుడు గుర్తు అంత పెద్ద క్యాసెట్. తర్వాత డివిడీలు వచ్చాయి, తర్వాత సీడీలు వచ్చాయి, ఈ విధంగా. సో అంటే మనం ఏదైతే డివిడీ పెడతామో ఆ సినిమా ప్లే అవుద్దో నేనేం చేస్తానంటే ఎటువంటి అఫర్మేషన్ మన బ్రెయిన్లో పెడతామో అది జరుగుతుందండి. అది సింపుల్. సో అదే మన లైఫ్ని షేప్ చేస్తుంది. ఇంకా తీసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారంటే అదే రీలు మళ్ళీ ప్లే చేస్తుంటారు, అదే సినిమా వస్తుంటుంది. సార్ నాకు మళ్ళీ అదే జరిగింది సార్, ఏ బిజినెస్లో పెట్టినా లాసే సార్ అని ఎందుకు జరుగుతుందంటే మళ్ళీ మీరు మీ లైఫ్లో అదే రీల్ వేస్తున్నారండి. సో ఇక్కడ రీల్ మారిస్తే రియల్ మారుతుంది, అంటే రీల్ లైఫ్ మారిస్తే రియల్ లైఫ్ మారుతుంది. సో కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, ఐ విల్ చేంజ్ మై రీల్. అంటే రీల్ మార్చుకోవాలి, రీల్ మారిస్తే ఆటోమేటిక్గా అంటారు ఒక సినిమాలో, పాతకాలం సినిమా రీల్ మార్చు అది అరిగిపోయింది అని అంటారు అనమాట. క్యాసెట్ ఉంది, క్యాసెట్ దాన్ని ఇలా అంటే పెన్ను పెట్టి తిప్పివాళ్ళు అండి, పెన్ను పెట్టి గుర్తుందా, పెన్ను పెట్టి బాగా తిప్పితే అందులో నుంచి బ్లాక్ రీల్ వచ్చేది అనమాట, బ్లాక్ రీల్. సో మీకు గుర్తొచ్చి ఉంటుంది ఆ రీల్. సో ఏంటంటే ఆ రీల్లో 2 చక్రాలు ఉంటాయి ఎలాగా, అంటే రీల్ కానీ సరిగ్గా పాడైపోతే ఆ పాట కూడా బూ అని వస్తుంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనం ఏం చేసాం, రీల్ కరెక్ట్గా తిప్పి క్యాసెట్ అయితే అప్పుడు పాట వచ్చేది. సో ఇక్కడ ఏం చేస్తుంటే రీల్ని నేనేంటి కొత్త రీల్ వేస్తాను, ఒకవేళ ఉన్న రీల్ని బాగుంటే కొన్ని మనం రిపేర్ చేస్తాం క్లాసెస్లో. సో ఆ విధంగా ఏంటంటే నేను ఒక మైండ్ మెకానిక్ అండి, గుర్తుపెట్టుకుని నేను ఒక మనీ మెకానిక్, మైండ్ మెకానిక్ అనమాట. చాలామంది టీవీ మెకానిక్, ఫ్రిడ్జ్ మెకానిక్ విని ఉంటారు, నేను ఎవరంటే మనీ మెకానిక్. అందుకని అదే క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో దయచేసి చెప్తున్నాను, మీ లోన రీల్ మార్చకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా అదే జరుగుతుంటుంది జీవితంలో, అట్ బికమ్స్ అవర్ రియాలిటీ. ఇంకా తీసుకుంటే ఇప్పుడు నేను క్లాసెస్లో చెప్పే పవర్ఫుల్ టెక్నిక్స్ ఈసారి డిసెంబర్లో జరగబోయే బ్యాచ్ చాలా ఎక్స్క్లూజివ్ ప్రాస్పరిటీ బ్యాచ్. ఎందుకనంటే ప్రాస్పరిటీని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు మనీతో పాటు అనేది కొత్త రీల్ ప్లే చేయబోతున్నానండి, కొత్త రీల్. అందుకే చెప్తాను అనమాట, నా క్లాసెస్ అనేవి ఎప్పుడు కూడా అప్డేట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు తెలుసు అప్డేట్ అవ్వకపోతే జీవితంలో అవుట్డేట్ అయిపోతాం. ఎలా అయితే మొబైల్స్లో యాప్ అప్డేట్ అవుతుంటుందో మనం కూడా యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాట్సాప్ అప్డేట్ చేస్తుంటారు కానీ వాళ్ళు మాత్రం అప్డేట్ అవుతుంటారు అవరు. సో మనం ఇక్కడ ఈ వీడియోలు చెప్పబోయేది ఏంటంటే రీల్ మార్చుకుంటే రియల్ లైఫ్ మారుతుంది. సో అది నేను చెప్పబోయేదండి. అండ్ ఫైనల్గా నేను చెప్పబోయేది అంటే ఆ సీన్స్ మనం ఫియర్, స్ట్రెస్, యాంగ్జైటీ అనే రీల్ని ఏ రీల్తో ప్లేస్ చేస్తే మనకు సక్సెస్ వస్తుందని అంటే అందరూ గుర్తుపెట్టుకోండి, సక్సెస్, జాయ్, అబండెన్స్. అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మనీ డ్యాన్స్ అంతా వేయిస్తాను, మనీ డ్యాన్స్ వేయిస్తుంటాను, కాంటాక్ట్స్ పెరుగుతాయి, లోకల్ నుంచి గ్లోబల్గా ఎదుగుతారు. మీరు గుర్తుపెట్టుకుని మీ బిజినెస్లో 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవాలనుకుంటే మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా, ఇన్సూరెన్స్ చేస్తున్నారా, క్రిప్టో చేస్తున్నారా, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారా, మీరు ఏ బిజినెస్లో ఉన్నా, చిన్న బిజినెస్లో ఉన్న, పెద్ద బిజినెస్లో ఉన్నా కూడా ఫాస్ట్గా డబ్బు ఎలా సంపాదించాలి, ఈ సక్సెస్ని ఎలా అట్రాక్ట్ చేయాలనేది ఆ ముల్లిని సక్సెస్ వైపు తిప్పుతాను అనమాట. అదండి.
అదరగొట్టేశారు సార్. ఎందుకంటే చాలా ఇందులో ప్రతి మనిషి కనెక్ట్ అయ్యేటువంటి వర్డ్స్ కొన్ని ఉన్నాయి. అవును. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి. లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి. మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామిస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మరీ చెప్తున్నానండి ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. అది కూడా ఎంత పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడు ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంతం వ్యక్తిగా కాదు శక్తిగా అవుతుంది. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th. అవునండి. యూనివర్సల్ నెంబర్ అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.